హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ములక్కాడ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ములక్కాడ టమాటా కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోనే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోనే ములక్కాళ్ళు ముక్కలు కోసుకుని వేసుకోవాలి. ములక్కాళ్ళు ఒక 2 నిమిషాలు వేగాక ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. కట్ చేసుకుని ఆనియన్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుని ఒక్కసారి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే వాటర్ వస్తాయి. ఆ పైన వాటర్ పోసిన దానికి మగ్గిపోతాయి. చూసారా ఎలా మగ్గిపోయాయో? అలా మగ్గిపోయిన వాటి తర్వాత ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. టమాటోస్ కూడా వేసేసాక మళ్ళీ మూత పెట్టుకొని దానిపైన నీళ్ళు పోసుకుంటే ఆ వాటర్కి లోపల ఉడికిపోతుందండి మొత్తం. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా ఇలా వేసుకున్న తర్వాత మొత్తం టమాటా మెత్తగా అయ్యేదాకా ములక్కాళ్ళు మొత్తం అన్నీ ఉడికిపోతాయి. ఒక్కసారి ఉడికాక మూత తీసేసి మనం ఉంచేసుకోవచ్చు. సాల్ట్ వేసేసుకుని పసుపు, సాల్ట్, కారం తగినంత వేసుకుని బాగా కలిపి నీరు అయ్యేదాకా మూత పెట్టకుండా ఉంచుకోవాలండి. అంతే, చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్, టమాటోస్ ఎక్కువ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.